Audio Jungle. స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గా కొమ్మారెడ్డి పట్టాభి ప్రమాణ స్వీకారం చేయబడుతున్న కార్యక్రమంలో పాల్గొని పట్టాభికి పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. సోదరుడు మరి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి నాగుల మీరా గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి విజయవాడ పార్లమెంట్ సభ్యులు మా సోదరుడు, ఆయన కూడా, ఎందుకంటే ఆయన అన్నయ్యకి రాజీనామా చేశాక నేనే అన్నయ్య మా సోదరుడు చిన్ని గారు, అలాగే సోదరుడు ఎప్పుడు చూడడం మండ మోహన్ కృష్ణ గారని చైర్మన్ గారు, ఎప్పుడైనా అయితే ఆయన మా ఇప్పుడు 10-15 ఏళ్ళు బట్టి ఆయన పేరు వింటున్నాగానే ఇదే చూడటం మండ మోహన్ కృష్ణ గారు. అంటే పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, ఆయనకు కూడా చైర్మన్ ఇచ్చారు. ఆయనకు కూడా శుభాకాంక్షలు. బాలకోటి రెడ్డి గారు, అలాగే భీష్మాచార్యుడు మా ప్రెస్ మీట్లకి ఆయన మాలేదురు గారు ఇప్పుడు కూడా మహాభారతం నుంచి కొన్ని పాయింట్లు తీసి ఆ పాయింట్ల ద్వారా పాపం మాకు చెప్పి చాలా చక్కగా వెళ్ళిన వాళ్ళని, వచ్చిన వాళ్ళని, చిన్న వాళ్ళని, పెద్దవాళ్ళని పార్టీ ఆఫీసులో ఎలా ఉండాలో అలాంటి వ్యక్తి మాలాద్రి గారు. అలాగే రఘురామరాజు, మా సోదరు షరీఫ్, మా కార్పొరేటర్ గారు ఉమ్మడి చండి గారు, అలాగే వేదిక అలంకరించినటువంటి అందరూ కూడా. సోదరుడు మా పట్టాభి గురించి చెప్పాలంటే వీళ్ళందరికంటే నేను ఒక ముఖ్య ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే అతనికి నాకు ఉన్నటువంటి సంబంధం, ఆయన నోరారా అన్నయ్య అని పిలుస్తాడు నన్ను. మరి ఎవరు పిలుస్తాడో లేడో, మా శత్రువు అయినటువంటి కేసీఆర్ నాని కూడా నాతో ఒకసారి అన్నాడు, ఏమంటే పట్టాభి నిన్ను అన్నయ్య అంటాడు, ఎవరిని అండవు అంటే అంత ఆప్యాయంగా నాతో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారికి ఎంత కమిట్మెంట్గా ఉంటాడో అలాగే అతనిని పుష్ చేసిన వాళ్ళు కానీ అతనికి సహకరించే వాళ్ళతో కూడా అంతే కమిట్మెంట్ ఉంటాడు. ఒక మనిషికి కావాల్సింది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ మీరందరూ కూడా చూడాలి. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి ఫోటో పెట్టి పక్కన ఎవరిదో అని నేను అడిగే కాదు, వాళ్ళ నాన్నగారు అనేది అన్నాడు. నిజంగా తల్లిదండ్రుల్ని గౌరవించిన వాడు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడు మా పట్టాభి. నిజంగా చెప్తాడు. ఇక్కడ ఇలాంటి సభలో కొండపల్లి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి స్వాగతం, సుస్వాగతం. చాలా పెద్ద స్థాయికి ఎలా జరుగుతుంది. నిజంగా పట్టాభి చాలా పోరాటాలు చేశాడు. అధికారం లేనప్పుడు పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ అధికారం ఉంటే చాలా మంది వస్తారు, మాట్లాడతారు, చేస్తారు. మా తమ్ముడు మీడియా కన్వీనర్, మీడియా కోఆర్డినేటర్ తెలుసు ఎవరెవరు పోరాటాలు చేశారో, ఎవరెవరు పోరాటాలు. ఆ పోరాటాల్లో చేసిన వాళ్ళలో ఫస్ట్ లిస్టులో మాత్రం పట్టాభి ఉంటాడు. మరి పట్టాభికి ఎంపీ గారు కూడా సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఉంటారు మీరు. కానీ తాత కొండపల్లి వైద్యనారాయణ నాయుడు గారు పార్లమెంట్ సభ్యులు చేసి 5 ఎంపీల్లో ఆయన ఒక ఎంపీ. అవతల పార్టీ వాళ్ళు ఎంత ఒత్తిళ్ళు తీసుకొచ్చాయనన్నా సరే అవతలకి వెళ్ళా. కొంత ఒక 2 వెళ్ళిపోయారు కానీ నేను వెళ్ళా. అలాంటి ఆయన మనవాడు. ఈయన కూడా పార్టీకి కొత్త కాదు. కాబట్టి అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరం కూడా పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి విధేయంగా పనిచేసినటువంటి వ్యక్తులు. మరి ఇలాంటి సభకి మరి అందరం రావడం, అలాగే ఈ సభకు ఒక చిన్ని గారు మరి చాలా ఓపికగా ఉన్నాడు. మరి ఊరి నుంచి వచ్చావా? ఊరి నుంచి వచ్చాడు. నేను ఫోన్ చేస్తే ఆయనకైతే కమిటీ మీటింగ్, ఆ కమిటీ మీటింగ్లో ఉన్నానని చెప్పారు. మరి పట్టాభికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇక నాగుల మీరా గారు కానీ, నేను కానీ, ఆయన కానీ మేమందరం కూడా పట్టాభికి సొంత మనుషులు. అంటే పార్టీ కంటే మాకు పట్టాభి మా ఇంట్లో మనిషి, మా తమ్ముడు, మా సోదరుడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు, ఈ పదవులతో ఆకుండా ఎన్నో ఉన్నత పదవులలోకి వెళ్ళాలని ఆయన మనస్ఫూర్తిగా మా తమ్ముడిని, నేను పెద్దవాడిని కాబట్టి ఆయనకంటే ఆశీర్వదిస్తున్నానని తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి కొండపల్లి
శ్రీనివాస్ గారు కూడా వచ్చారు, మరి ఆయన మాట్లాడతారు, అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాం. మన మేరా గారిని మళ్ళీ సభాధ్యక్షులు వెంకన్న గారి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న పరిశ్రమల శాఖ మాధ్యులు మిత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.